2025 ఫైనల్ విక్టరీతో తొలి ట్రోఫీని గెలిచిన ఆనందంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఆ జట్టు యాజమాన్యం డియాజియో ప్రయత్నాలు చేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జట్టును పూర్తిగా లేదా కొంత వాటాలను విక్రయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ డియాజియో పిఎల్సి ద్వారా ఆర్సీబీ జట్టును నిర్వహిస్తోంది. ఈ ఫ్రాంచైజీ విక్రయ విలువపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ $2 బిలియన్ వరకు విక్రయించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం భారత్లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ డియాజియో పిఎల్సి ద్వారా ఆర్సీబీ జట్టును నిర్వహిస్తోంది. ఈ ఫ్రాంచైజీ విక్రయ విలువపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ $2 బిలియన్ వరకు విక్రయించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2008లో ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పుడు ఈ జట్టును కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ భారతదేశ మద్యం పరిశ్రమలో ఉన్న అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరైన విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆ తర్వాత రుణాల ఊబిలో చిక్కుకుపోయిన విజయ్ మాల్యా తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. దాంతో మాల్యా స్పిరిట్స్ కార్యకలాపాలను డియాజియో కొనుగోలు చేయడంతో ఆర్సీబీ జట్టు ఆ సంస్థ యాజమాన్యంలోకి వెళ్లిపోయింది. కాగా ఆర్సీబీ అమ్మకానికి అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు జోరందుకున్నాయి.